దీపక్ గారు, ఇప్పుడు సార్ ఈ పార్టీలు ఎలా ఉందంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మేము తప్పు చేయలేదని అనకుండా ఆ కాంగ్రెస్ నాయకులు పేర్లు చూపిస్తున్నారు. సరే, వాళ్ళను కూడా శిక్షించాల్సిందే. గుత్తా సుఖేంద్ర రెడ్డి గారి పేరు చేస్తున్నారు. మన ఎవరు ఇంకొకరు ఎవరు ఇద్దరు ముగ్గురు నాయకులు కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు, ఒక ముగ్గురు నలుగురు కాంగ్రెస్ నాయకులు పేర్లు తీస్తున్నారు. అంటే మేము తప్పు చేయలేదని చెప్పకుండా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా పట్టుకోండి అని చెప్పడం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ. అంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? రెండోది, ఈవెన్ ఇటువైపు కూడా ఎంఐఎం పార్టీ ఇద్దరు సోదరులు కూడా, వైసీ బ్రదర్స్ కూడా, అంటే నెక్లెస్ రేట్ను కూల్చేస్తారా, లేకపోతే జీహెచ్ఎంసీ ఆఫీస్ను కూల్చేస్తారా, అది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆక్యుపై చేసి కట్టారా లేదు దానికి సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నారా? అఫ్కోర్స్ అది క్వశ్చనే, ఓకే, నేను కాదంటలేదు. అది ఏం చేయాలనే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆక్రమించి కట్టారా లేదా? ఇప్పుడు ఓల్డేజ్ హోమ్, ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ కాలేజు స్కూలో ఉంది కాబట్టి దాన్ని వదిలేస్తామా, లేకపోతే ఇంకొకరు ఓల్డేజ్ హోమ్ కడతారు, ఈ పేరు పెట్టి రేపొద్దున ఇంకొకరు మరో 10 మంది వస్తారు, లేదా 100 మంది వస్తారు. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి ఆ పార్టీలు, పొలిటికల్ పార్టీస్, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి. డెఫినెట్గా ఒకటైతే ఇక్కడ ప్రెజర్ టాక్టిక్స్ అనేది, ప్రెజర్ పాలిటిక్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, పెద్దలు పద్మనాభరెడ్డి గారు ఏదైతే చెప్పారో, వీ షుడ్ గివ్ సమ్ టైమ్ అని చెప్పేసి అంటున్నారు. ఫైన్, వీ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఫర్ దట్. బహుశా కొద్దిగా తొందరపాటు స్టేట్మెంట్ కనిపించుండొచ్చు, కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ చిత్తశుద్ధి, అదేవిధంగా వాళ్ళు వర్క్ చేస్తున్న స్టైల్ చూస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సార్ ఈజ్ రన్నింగ్ అన్ ఎన్జిఓ, డెఫినెట్గా విశాల హృదయం ఉంటుంది, పబ్లిక్ బెనిఫిట్ కోసం ఆలోచించి చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. విల్ డెఫినెట్లీ వెల్కమ్ హిస్ ఒపీనియన్. కాకపోతే వీఆర్ ఇన్ పాలిటిక్స్ అన్న పొలిటికల్ యాంగిల్, ఇది పొలిటికల్ చర్య కాబట్టి న్యాచురల్గా ఇక్కడ క్లియర్గా ప్రెజర్ పాలిటిక్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే, మనం గతంలో చూసుకున్నాము, జగన్ ఏ విధంగా అయితే అప్పటి సీఎం జగన్ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష చర్యలు ఏవైతే తీసుకున్నారో, అదేవిధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో నా పైన డ్రోన్లు ఎగిరేసినందుకు కేసులు పెట్టి నన్ను లోపట్లేసారన్న ఆలోచనతోటి, ఒక కుట్రతోటి, ఒక కక్ష సాధింపుతోటి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్ కూల్చివేసిన భవనం అదేదో ప్రజాభవనం ఏదో, అది ఆ కూల్చివేత దీనికి ఎలా కంపేర్ చేస్తారు మీరు? నేను కంపేర్ చేస్తారు అంటే ఆయనకి పర్సనల్ శత్రుత్వం అనేది ఉండే, వీళ్ళు కట్టినది మాకు ఉండొద్దు అంటే. అక్కడ చెప్పేది ఏంటంటే వెంజన్స్, ఏదైతే రివెంజ్ తీసుకోవాలన్న ఆలోచన ఉండే చూడు, సేమ్ అదే ఇక్కడ కనిపిస్తుందని చెప్తున్నా. ఎవరి మీద రివెంజ్? కేటీఆర్ పైన, ఇంకేముండండి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైన అప్పటి కేసులు పెట్టిండు ఈయన, ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నాడు, ఈయన సీఎం, ఈ వాంట్ టు షో హిస్ పవర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను చెప్పినాను కదా, ఈ యొక్క పాలసీ మ్యాటర్స్ ని ఏదైతే డీవియేషన్ చేయాలనుకుంటున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటి చేయడం అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఓవైసీ బ్రదర్స్ గురించి అడిగితే, ఓవైసీ బ్రదర్స్ ఎవరండి? ఈ ట్విన్ సిటీస్ ని పీడించుకొని తింటున్న జలగలు, మతం పేరు పైన పీడించుకొని తింటున్న జలగలు, ఆ జలగల కోసము వీళ్ళు ఆలోచించడం అనేది ఒకసారి స్పష్టంగా ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఎంత ఉందనేది క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఉన్న 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ, వాళ్ళు ప్రభుత్వాన్ని మమ్మల్ని చంపుతారా, చంపండి, గోళీలు కొట్టండి, లేకపోతే అస్త్రాన్ని ప్రయోగించినట్టుగా కనబడుతుంది. అంటే వైసీ గారు మాట్లాడేటువంటి మాటలు, కావాలంటే మరొకసారి నా మీద బుల్లెట్లు వర్షం పంపించండి, లేకపోతే నన్ను కత్తులతో పొడిచి చంపండి, ఇంత అంటే ఏదో రెచ్చగొట్టుతున్నట్టుగాను, లేకపోతే ఏదో సెంటిమెంట్ ప్రయోగిస్తున్నట్టుగా కనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను అనేది ఏంటంటే, మతోన్మాద పార్టీలు, మతోన్మాద వ్యక్తి ఆయనకి ఎంతసేపు ఈ వైలెన్స్ అనేది ఒకటి వస్తుంది కానీ ఇంకా వేరేది ఏం రాదు. అప్పట్లో ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన పైన కత్తులతో పొడిచిర్రు, చాకులతో పొడిచిర్రు, అదే విధంగా గోళీలు కొట్టిర్రు, బుల్లెట్ తోటి గన్తో షూట్ చేసిర్రు అంటే అది ఎవరో రాజకీయ పార్టీ వాళ్ళు చేయలేదు. రాజకీయ అదే అంటున్నారు, అది వ్యక్తిగతమైనటువంటి దాడి, వ్యక్తిగతమైనటువంటి దాడి. అతను అన్యాయం చేసిన వ్యక్తుల్లో ఎవరో వాళ్ళు వచ్చేసి ఆ విధంగా చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ అది ఒకసారి చూపెట్టేసి
నా పైన అట్లా చేసినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తే అంటే దాని అర్థం ఏంది అంటే ఇండైరెక్ట్లీ ఆయన ప్రెషర్ పెడుతున్నాడు గవర్నమెంట్ పైన, ఇండైరెక్ట్లీ ప్రెజర్ టాక్టిక్స్ అనేది చూపెడుతున్నాడు. అంటే మమ్మల్ని టచ్ చేయండి మేము చూపెడతాం మీకు ఏంది అని చెప్పేసి అంటున్నాడు. ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వము కేటీఆర్ ఒకటి మాట్లాడితే లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒకటి మాట్లాడితే గయ్యని ఒంటికాల పైన లేచే ప్రభుత్వము ఓవైసీ బ్రదర్స్ పైన ఎందుకు లేయరు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఓన్లీ 7 MLAs. వీ షుడ్ రిమెంబర్ దట్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ 7 MLAs. వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేసింది ఈ కాంగ్రెస్ హయాంలోనే అక్రమ నిర్మాణాలు చేసిర్రు. వాళ్ళకి ఈ రోజు అక్రమంగా వేలాది కోట్ల ప్రాపర్టీస్ ఈ కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. వాళ్ళకి ఈ రోజు ఉన్న దారుసలాం MIM ఆఫీస్ ఏదైతుందో ఎంతో ప్లేసు వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఏమంటారు కన్స్ట్రక్షన్ చేసిర్రు. దానిపైన ఎందుకు మాట్లాడరని చెప్పేసి నేను అడుగుతున్నాను. వీళ్ళు కట్టిన మాక్సిమం కట్టడాల్లో అన్ని కూడా అక్రమంగా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వకుండా కట్టిన. అంటే ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి మాట్లాడడం వెనక కూడా బహుశా వాళ్ళకి ఏదో లీక్ వెళ్ళి ఉండొచ్చేమో. ఎందుకంటే ఈ వీళ్ళ కట్టడాలు కూడా ఉన్నాయని వీళ్ళ దగ్గర హైడ్రా దగ్గర ఒక లిస్ట్ ఉంది కదా, లీక్ వెళ్ళి ఉండొచ్చు. సో ముందుగానే అటాక్ చేయడం మొదలు పెట్టారు అనుకోవాలి. డెఫినెట్ గా లీక్ వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు యాంటిసిపేటరీగానే వాళ్ళు ముందు వీళ్ళని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వము లేకపోతే మంత్రులు లేకపోతే సీఎం గారు ఎందుకు గవర్నమెంట్ ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు, పాలసీ పైన మాట్లాడినప్పుడు ఎందుకు కఠినంగా చెప్పట్లేదు? మీరు ఓవైసీ బ్రదర్స్ అయితే ఏంది, MIM పార్టీ అయితే ఏంది? దాని వెనకాల రీజన్ ఏంది అంటే దే ఆల్వేస్ వాంట్ ముస్లిం అపీస్మెంట్. ఓవైసీ MIM బ్రదర్స్ ని అదే విధంగా ముస్లిం అపీస్మెంట్ కాంగ్రెస్ పార్టీకి కావాలి. కాబట్టి వీళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వరు. మీరు రానున్న సమయంలో కూడా చూడండి MIM పార్టీ పైన లేకపోతే MIM కట్టడాల పైన ఎటువంటి అటాక్స్ జరగవు. హైడ్రా ఉండదు, ఇంకా హైడ్రామా ఉండదు. అక్కడ మీరు చూసుకోండి, ఇది జరగబోతున్నది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ముస్లిం అపీస్మెంట్. కాంగ్రెస్ పార్టీ బ్రతికేదే ముస్లిం అపీస్మెంట్ పైన. తప్పనిసరిగా MIM పార్టీ పైన ఎటువంటి చర్యలు ఉండవు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అది వాస్తవంగా కూడా జరుగుతుంది. ఒకవేళ జరుగుంటే వాళ్ళేం పెద్ద ఏమంటారు పెద్ద మెరకలు ఏం చేయట్లేదు అంటని. ఎందుకంటే వాళ్ళ పుణ్యం అంటూనే కదా ఈ కన్స్ట్రక్షన్స్ కట్టింది. ఒకవేళ అటాక్ జరిగితే అందులో కూడా పొలిటికల్ కోణమే ఉంటది. పొలిటికల్ కోణం ఏంటి అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవడం. ఈ రోజు డేట్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు ప్రెజర్ పెట్టడానికి వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం జరుగుతుంది అంతే. అండ్ మోర్ ఓవర్ ఆడి వరకు అసలు పోదే పోదు. ఇది ఒక ఇంటర్నల్ మీ అంచనా అంతవరకు హార్స్ ట్రేడింగ్ పొలిటికల్ హార్స్ ట్రేడింగ్ అనేది వాడు జరుగుతుంది అంతే. క్లియర్ కట్ గా వీళ్ళు వాళ్ళనడం వాళ్ళు వీళ్ళనడం తప్ప ఇంకా ఏం జరగదు. వాళ్ళపైన అటాక్ జరగదు. కాకపోతే వేరే పొలిటికల్ పార్టీస్ అండ్ వేరే పొలిటికల్ పార్టీ లీడర్స్ పైన తప్పనిసరిగా ఈ యొక్క అటాక్స్ అనేది జరగబోతుంది అని చెప్పేసి చెప్తారు. ఈ రోజు వాళ్ళకి కొద్దిగా సమయం ఇస్తున్నారు. నా అంచనా ఏంది అంటే వేరే పొలిటికల్ పార్టీస్ నాయకులకి సమయం ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి. ఓకే, అంతకుముందు ఒక ట్రైలర్ అనేది సామాన్య ప్రజల పైన వాళ్ళ కట్టడాల పైన ఈ యొక్క ట్రైలర్ చూపెడుతున్నారు. ఈ రోజు నష్టపోతున్నది ఎవరు అంటే సామాన్య ప్రజలు. వీళ్ళు గనక హైడ్రా నిజంగా మేము చిత్తశుద్ధితో చేయదలుచుకున్నాము అంటే ప్రతి ఒక్క అక్రమ కట్టడం ఏదైతే ఉందో అవన్నీ కూడా నాగార్జున సామాన్య ప్రజలకి చూడలేము మనం. చూడలేదు అదంటున్నా. వాళ్ళ దగ్గర స్టార్ట్ చేయండి, అందరి దగ్గర నుంచి. నాగార్జున దగ్గర నుంచి, అదేవిధంగా ఈ పట్నం మహేందర్ దగ్గర నుంచి, పొంగులేటి దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి, మా పార్టీలో కూడా ఎవరన్నా ఉంటే మా పార్టీ వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయండి అని వెల్కమ్ చేస్తున్నాం మేము. కానీ మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అంటున్నాము. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ పొలిటికల్ డ్రామాలో సామాన్య ప్రజలు అనే వాళ్ళు బలి పశువులు అవుతున్నారని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు డేట్ లో ఈ రోజు ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఏ పెద్ద పొలిటికల్ లీడర్ యొక్క ఫామ్ హౌస్ ను లేకపోతే అక్రమ కట్టడాన్ని విరగొట్టిరు, ఫార్మ్ హౌస్ ని లేకపోతే ఏదైనా అక్రమ కట్టడాన్ని విరగొట్టిరు చెప్పండి. ఈ రోజు విరిగిపోయిన ఇండ్లు ఎవరు అంటే విరిగిపోయిన మనుషుల యొక్క జీవితాలని వీళ్ళు మళ్ళొకసారి విరగొట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ విరగొట్టి వాళ్ళని రోడ్ల పైన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బలి పశువులు ఎవరవుతున్నారు అంటే ప్రజలే అవుతున్నారు. ఎస్, నేను ముందు కూడా చెప్పినాను, గతంలో కూడా నేను చెప్పినాను, ఇప్పుడు కూడా ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ బీజేపీ. చెరువులను ఎవరు ఆక్రమించినా సరే ఆ కట్టడాలన్నీ కూడా విరగొట్టాల్సిందే.
ఆ చెరువులనని అంటే రీజువనేట్ చేసుకోవాల్సిందే, అక్కడ మళ్ళా వాటర్ స్టోరేజ్ చేయాల్సిందే. అప్పుడు గానీ మన హైదరాబాదు మళ్ళా ఈ ముంపులకు కానీ లేకపోతే వరదలకు కానీ గురి కాకుండా ఉంటది. అండ్ వాటర్ లెవెల్ అనేది తప్పనిసరి, కానీ అది నిష్పక్షపాతంగా ప్రతి ట్రాన్స్పరెంట్ గా జరగాలి. పార్టీ మీ పార్టీ అని తేడా ఏం లేకుండా అందరి విషయంలోనూ అందరి జర భారతీయ జనతా పార్టీ లీడర్స్ భారతీయ జనతా పార్టీ తరఫున మా నాయకులు ఎవరన్నా అక్రమంగా కట్టుంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తారు. అదే రఘునందన్ రావు గారు కూడా అదే చెప్పారు, ఎవరున్నా కానీ కూల్చాల్సిందే. పద్మనాభ రెడ్డి గారు ఇక్కడ రెండు విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రాపర్టీని, ఆ చెరువు అవనివ్వండి లేకపోతే ప్రభుత్వ భూమి అవనివ్వండి, కుంటలు అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆక్రమించి ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏదో ఒక 10 ఎకరాలో 3.5 రకరకాలుగా చెప్తూ ఉన్నారు, ఎంతైనా కానివ్వండి భూమే. దాన్ని ఆయన 2015లో ఎప్పుడో కట్టారు. అప్పటి నుంచి ఈ రోజున 2024 వరకు ఆ బయట అనుకుంటున్నది ఏంటంటే దాని మీద ఒక రోజు కనుక ఎవరైనా పెద్దవాళ్ళు దాన్ని రెంటకు తీసుకుంటే కోటున్నర దాని మీద ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. సో ఇంతకాలము దాని మీద ఆయన ఎంతో కొంత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉంటారు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రభుత్వ ధనం కింద, మనం ప్రభుత్వ డబ్బు కింద మనం చూడాలా? దాని నుంచి అతని నుంచి రాబట్టగలిగే అవకాశం ఉందో చట్టపరంగా? నెంబర్ 1. రెండోది, ఇందాక మీరు చెప్పారు సిస్టమ్ ఫెయిల్ అయింది. సిస్టమ్ అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు, జీహెచ్ఎంసీ, మొత్తం ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అసలు కనెక్షన్ ఎందుకు ఇచ్చారు, జీహెచ్ఎంసీ ఎందుకు ఇచ్చారు, ఫస్ట్ ఆల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ తీశారు. అప్పటి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి వీలవుతుందా? తవిదీసి మొత్తం అదంతా కూడా. రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడు నాగార్జున గారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 100 కోట్లు 150 కోట్లు సంథింగ్ ఎంతో ఈ 10-15 సంవత్సరాలు దాని మీద ఆర్జించారనుకుందాం, మరి లాభపడినట్టేగా. అంటే ఇక్కడ ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పాను ఉదాహరణ చెప్పాను. ఏంటంటే అది అక్రమ కట్టడమా కాదా అన్నది ప్రభుత్వమేమో అక్రమ కట్టడం అంటుంది, ఆయన వాదించడము అది కాదు అంటున్నారు. కోర్టులో కేసు ఉంది. సో ఆ కేసు కోర్టు స్టే ఇచ్చింది, మరి ఎందుకు ఇచ్చిందో తెలియదు, స్టే ఇవ్వడం జరిగింది. సో కోర్టులో ఉన్న దాని గురించి పెద్దగా చర్చించడం అంత బాగుండదు. కాకపోతే మీరు అన్నట్టు ఆ లాస్ట్ 10-15 yearsలో ఆయన సంపాదించింది రికవర్ చేయొచ్చా అంటే చేయడానికి లేదు, ఏ చట్టంలో లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ ఎక్కడ కానీ ప్రభుత్వానికి బాకీ ఉంటేనే మనం రికవర్ చేయొచ్చు, కానీ ఏదో ఇమాజిన్ చేసుకొని ఒక దినానికి ఇన్ని లక్షలు చొప్పున సంవత్సరాలకు ఇంత అవుతుందని అది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముందు పెద్దవాళ్ళ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో కూలగొట్టడము, లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా అన్నది ఏర్పడ్డది కేవలం ఒక జీవోతో, గవర్నమెంట్ ఆర్డర్తో, దీనికి పెద్ద చట్టబద్ధత లేదు. ప్రభుత్వం మరి ఎందుకు అలస చేస్తుందో ఇమీడియట్ గా ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని ఒక చట్టం చేయాలి, లీగల్ షేప్ ఇవ్వాలి దీనికి, అంటే హైడ్రా చట్టం అన్నది ఉండాలి. ఇక రెండవది ఏంటంటే కూలగొట్టడము, చెరువులను రీజ్యూనేట్ చేయడము లేదా దాని పాత స్థితికి తేవడానికి కూలగొట్టడం ఒకటే కాదు, ఓన్లీ ఫస్ట్ స్టెప్ కూలగొట్టడం. తర్వాత ఏం చేయాలి, కూలగొట్టిందంటే అదే చెరువులో పడినది, దాన్ని బయటకు తీయాలి. అట్లాగే దాంట్లో ఏదైనా పూడిక ఉంటే అది కూడా తీసి దానికి చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలి. చేసి ప్రతి చెరువు చుట్టూరుగా కొన్ని కాలనీస్ వచ్చినాయి. ఆ కాలనీస్ లోపల ఉన్నటువంటి మురికి నీరు అంతా కూడా, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చి చెరువు కంపు కొడతా ఉంది. కాబట్టి అక్కడ చిన్న ఎస్టీపీస్ పెట్టడము, డ్రైనేజ్ వ్యవస్థను చేసి ఆ కాలనీకి అప్పగించాలి. అంటే నేను చెప్పేది పర్మనెంట్ సొల్యూషన్. ఈ చెరువు మీది, మీరు కాపాడుకోండి, ప్రభుత్వం దీన్ని మంచి షేప్ లో మీకు ఇస్తుంది అనేది ప్రజల్లోకి ఒక క్లియర్ మెసేజ్ పోవాలి. ఎప్పుడైతే ప్రజలు ఇది మా చెరువు, దీన్ని కాపాడుకుంటాం అన్నప్పుడు తప్పకుండా దానికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఎవరైనా లీడర్ దాంట్ లోపల కబ్జా చేస్తే కొందరు లోపల అనుకోవచ్చు, లేదా నలుగురు కూర్చున్న చాలా మాట్లాడుకోవచ్చు, కానీ బయటకు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ కబ్జా చేసిన వ్యక్తి బాగా డబ్బున్నోడే కావచ్చు, కావచ్చు, ఈ మాదిరిగా ఉంటుంది. ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని సందర్భాల్లో మేము స్టడీ చేసినాము, జూబ్లీ హిల్స్ లో పార్క్ ఉంది, పార్క్ లో ఒక లీడర్, ఒక ఎమ్మెల్యే ఆక్యుపై చేసినాడు. అయితే దాని మీద నోటీసులు ఇచ్చినప్పుడు కొందరిని ఆడ గుడిసెలు వేయించినారు, రాత్రికి వేయించి వీళ్ళు గుడిసెలను తీయబోతుంటే ఆ ఎమ్మెల్యే రావడం, ఆయన మీద కేసు బుక్ చేయడము, అంటే తన ప్రాపర్టీని కాపాడుకోవడానికి పేద ప్రజలను ఉపయోగించిన ఇన్స్టెన్సెస్ కూడా కానొస్తా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఏం చేయరు అన్నది ఊహాకందని విషయంగా తయారైపోతున్నది. సో ఇప్పుడు ఈ యొక్క
హైడ్రా ఏదైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ థింగ్ దానికి లీగల్ ఇది రావాలి, అంటే కోరల్ రావాలి, చట్టబద్ధత లీగల్ గా ఉండాలి. రెండోది మీరు అన్నారు పారదర్శకత కూడా ఉండాలి. అంటే వాళ్ళ ఒక సిస్టమ్, ఇప్పుడు ఈ మంత్ లోపల మేము ఈ చెరువులను వెరిఫై చేస్తాం, ఇది కూలబెడతాము, ఎవరిది కూలబెడతాము క్వశ్చన్ అది కాదు, పలానా చెరువులో మేము వెరిఫై చేస్తామని ఒక లైన్ గా ఒక సిస్టమేటిక్ గా ఒక చెరువులు తీసుకుంటూ పోయినట్టయితే ఎవరికి అనుమానం రాదు. లేనట్టయితే కొంచెం అంత ఇది ఇప్పుడిప్పుడే చిలికి గాలివాన అయినట్టు ఇదేదో అటెన్షన్ డైవర్ట్ చేయడానికో లేదా ఇతర పార్టీల వాళ్ళ మీద కక్ష తీసుకోవడానికని ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. వీళ్ళు నిబద్ధతతో పారదర్శకతతో చేయనట్టయితే ఇది ఇంకా పెద్దగా అయిపోయి ప్రజల్లో ఏదో మంచి పని చేయబోతే అనవసరంగా గవర్నమెంట్ కు చాలా చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. శాంక్టిటీ మీరు అన్నట్టుగా చట్టబద్ధత కల్పించకపోతే మేబీ గ్రౌండ్ లెవెల్లో ఆ వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మధ్యతరగతి ప్రజలు ఒకవేళ ఎందుకంటే ఈ విక్టిమ్స్ పెరిగిపోయింది, ఎందుకంటే ఇందులో వాళ్ళు కూడా ఉన్నారు, అది పెద్దగా హైలైట్ కాకపోవచ్చు కానీ వాళ్ళు కూడా ఉన్నారు, రోడ్డుని పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా దీనికి ఒక శాంక్టిటీ క్లియర్ చేయాలి. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారమో సంథింగ్ ఏదైనా కల్పించాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో ఇట్లా జరిగినప్పుడు ప్రతి సఫర్ అయిన వ్యక్తికి 25 లక్షల బిల్డర్తో ఇప్పించినారు. ఆ పని చేయాలి. ఈడ కూడా అట్లాగే చేయాలి. బిల్డర్ లేనట్టయితే కనీసం ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వాలి పేదవాళ్లకు. ముఖ్యంగా ఆల్టర్నేట్ ల్యాండ్ తప్పకుండా లేకుంటే వాళ్ళు ఎట్టిపోతారు, అది తెలిసో తెలియకనో కట్టుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ నాలా ఏదైతుందో అశోక్ నగర్ నుంచి పారేది, అది విపరీతంగా కొద్దిగా వర్షం పడ్డా కానీ పక్కలాకో వెళ్ళిపోతుంది, ముంపుకు గురవుతుంది. ఆ నాలా విడుతు చాలా కుచించకపోయింది. సో వాళ్ళని తీయాలంటే చాలా పెద్ద లిస్ట్ తయారైంది. ఒక్కొక్క ఇల్లు తీద్దామనే వరకల్లా కార్పొరేటర్ వచ్చినాడు, ఎమ్మెల్యే వచ్చినాడు, ఆగిపోయింది. సో ఆ వాళ్ళ యాంగిల్ నుంచి చూసినా తెలిసో తెలియక అక్కడ కట్టుకున్నారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చినారు, వాటర్ కనెక్షన్ ఇచ్చినారు, ఇంటి నెంబర్ ఇచ్చినారు. ఇప్పుడు మీరు నాలాల కట్టుకున్నారు వెళ్ళిపోతుందంటే ఇబ్బంది అవుతుంది. కానీ తప్పకుండా నాలా క్లియర్ చేయాలా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మూసీది కూడా, మూసీ పెద్ద ఎత్తున చేస్తాము మేము అంటున్నారు, లక్షల కోట్లలో ఖర్చు పెడతామంటున్నారు. అది ఏది ఏమైనా కానీ మొదలు హ్యూమన్ యాంగిల్ లోపల మూసీలో ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో వాళ్ళను బుల్డోజర్తో తీసే పరిస్థితి లేదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజల యొక్క ఆస్తి ఫస్ట్ ఛార్జెస్ పేదవాళ్ళకే. సో పేదవాళ్ళను రిహాబిలిటేషన్ చేసి ఇప్పుడు సబర్మతిలో చాలా చక్కగా చేసినారు గుజరాత్ లోపల. ఆ విధంగా మొదలు అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించి అప్పుడు పోమంటే పోతారు. పోనట్టయితే అప్పుడు యూ కెన్ యూజ్ పోలీస్ ఫోర్స్ అండ్ రిమూవ్ దెమ్ త్రూ అవుట్. కానీ ఏమి లేకుండా ఉన్న పరంగా రాత్రికి రాత్రి మీరు వెళ్ళిపోండి అని అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. డెమోక్రటిక్లో అటువంటిది నడవదు. కరెక్ట్, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే కదా, కాబట్టి ఆ పని అయితే డెఫినెట్గా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.